అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ పరిధిలో అంటే ఉప్పల్ రామంతాపూర్ శివుడు ఈ ఏరియాలో ఈ ప్రాంతాలలో కొంతమంది మహిళా సోదరులు వడ్డీ వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ ఇస్తున్నారు డబ్బులు. సరే, ఇంట్రెస్ట్ ఇవ్వడం తప్పు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరాలు ఉన్నాయి. మనం బ్యాంకులకు అయితే ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ పెడతారు కాబట్టి మనకు లోన్స్ అవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంతమంది మహిళలు ఇట్లా కుటుంబ సభ్యులు చెప్పి కొంతమంది చెప్పకుండా ఇట్లా తీసుకుంటుంటారు. అలాంటి వారిని కొంతమంది అధిక వడ్డీలకు ఇస్తూ వేధిస్తున్నారు. ఆ యొక్క వేధింపులకు గురైన వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, వాస్తవాలు చూపించారు. ఒకటే మేము తెలియజేసేది, వడ్డీ అనేది 1%, 2% ఓకే, 5%, 8%, 10% ఇలా ఇవ్వకండి. అది మంచిది కూడా కాదు. అవసరం వస్తున్నారని చెప్పేసి ఇష్టం ఉంటుంది తీసుకోవడం కూడా చాలా తప్పు. 5%, 10%, 8%, 4% తీసుకోవడం కూడా తప్పే. కాబట్టి తీసుకున్నా ఇచ్చిన వాళ్ళకి ఒకటి చెప్పేది, సామరస్యంగా మీరు చేసుకోవాలా, ఇబ్బంది పెట్టద్దు. చాలా ఇష్యూస్ జరిగాయి ఈ మధ్యలో. వడ్డీ అధిక వడ్డీ చెల్లించక కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. దయచేసి మళ్ళీ మనం చెప్తున్నాను, అధిక వడ్డీ ఇచ్చే వారికి మీరు మానుకోండి, వడ్డీలు ఇవ్వండి, తక్కువకి ఇవ్వండి, లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ వీడియో ఓన్లీ మీకు హెచ్చరిస్తున్నాను. లేదంటే తర్వాత తీవ్ర లీగల్గా చట్టపరమైన చర్యలు మా లీగల్ టీం తీసుకుంటుంది. వడ్డీ అవసరం ఉన్నంత వరకు ఇవ్వండి. 5%, 8% ఇలా చేస్తే 4%, 3% కూడా సరే, మా దృష్టికి చాలా వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాము, మించితే మితిమీరితే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్య తీసుకుంటాము. దట్ ఆర్ నో డౌట్. మహిళలు సాటి మీరే సహాయం చేసుకోకుంటే ఎట్లా అండి? మరి అధిక వడ్డీ వద్దు, మామూలుగా మీరు చేసుకోండి, తప్పలేదు. కానీ అధిక వడ్డీలు ఇస్తే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు ఉంటాయి అని ప్రజా సంకల్పం ద్వారా తెలియజేస్తున్నాం. మా పట్ల కృష్ణ ప్రజా సంకల్పం.